కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కనుక మామూలుగా వస్తే కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా? పిచ్చి పిచ్చిగా వస్తారు. వేలం వెర్రిగా వస్తారు. అవునా? కానీ జగనొస్తే జనమొస్తారు. ఆ జనంలో ఈ 3 రకాలు ఉంటారు. కుల మతాలకి అతీతంగా ఉంటారు. హ్మ్. అది. వాహ్! అది జగనంటే. ఒక్క మాటలో బ్రహ్మాండంగా చెప్పారు. జగన్ పేదవాడికే పెట్టాడెక్కువ. ఎక్కువ దళితులకే పెట్టాడెక్కువ. ఆ కడుపు మంట కొంత కారణమైతే ల్యాండ్ ఎక్వైరింగ్ అనేది గత ప్రభుత్వంలో జగన్‌ని కాస్త తప్పుదోవ పట్టించి దాన్ని అమలులోకి తీసుకొచ్చేసరికి భయపడి పక్కకి జరిపారు. కానీ అభిమానించడం మానలా. రావటం మానలా. చూడటం మానలా. వెళ్ళడం మానలా. ఏదాగింది? కానీ ఇవాళ ఎంతవరకు అతనికి బందోబస్తునిస్తున్నారు. అశేష జనవాహినిలో జగన్ మీద ఏదన్నా దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవ్వలేకపోతున్నారు ఆ బందోబస్తుని. బికాజ్ వాళ్ళ వల్ల కాదు. సో, ఇక్కడ మనం నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు. నేను నిజం మాట్లాడుతున్నా. ఎందుకు ఆ బందోబస్తు కల్పించట్లేదు జగన్‌కి? ఆలోచించాలి ప్రతి ఒక్కరు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క ఆడపిల్ల జోలికి వెళ్ళినా పాతరేస్తామన్నారు. ఎంతమంది ఆడపిల్లల జీవితం నాశనమైంది? తెలీదు. కానీ రికార్డ్స్ ఉన్నాయి. ఏమైందో ఇప్పటిదాకా తెలీదు. అందులో కొంతమంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళున్నారు. జనసేన సంబంధించిన వాళ్ళు రీసెంట్‌గా అరవా శ్రీధర్‌తో కూడా అదే వచ్చింది. సో, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలవుతాయి. ఆల్రెడీ మొదలైనాయి. బయటకొస్తాయి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పటికైనా ఇంతే. సూపర్. ఇక ఇదే మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు మెగాస్టార్. మరి ఆయనకి మొన్ననే మనవడు, మనవరాలు వచ్చారు. వాళ్ళ జాతక బలంతో నేను చిరంజీవి గారికి ఏదన్నా మంచి జరగబోతుందా? వాళ్ళ జాతకంతో చిరంజీవి అంటావేంటి నాన్న? చిరంజీవి ఎవరు? అది ఆ సేతు హిమాచలం. దానికి దీనికి సంబంధం లేదు. నన్ను కూడా రామ్ చరణ్ గారికి ఆ పాప క్లింకారా పాప పుట్టినప్పుడు ఇక ఎవరు పిల్లలు ఇక పుట్టరు పిల్లలని ఓ మహానుభావుడన్నాడు. మంచి ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఆయన అన్నాడు. నా దగ్గరకొచ్చి అదే పని అడిగితే సూర్యచంద్రుల అనుగ్రహం కలుగుతుంది అన్నా. సూర్యచంద్రుల అనుగ్రహం కలుగుతుందన్నా. ఏమైంది మొన్న? కదా! ఇక్కడ వాళ్ళ ఆగమనం వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి అనంతమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వ్యాపార సామ్రాజ్యానికి, సినీ రంగం కాదు. మెగాస్టార్ ఫ్యామిలీలో సినీ రంగానికి, ఆ సినీ సామ్రాజ్యంలో ఏకచక్రాధిపత్యం వహిస్తూ తానేమిటో పరిపూర్ణంగా చూపిచ్చి ఆ చెట్టు నీడలో మరికొన్ని మొక్కలు కూడా మొలిచాయి. అవి చెట్లు కూడా అయినాయి. ఇప్పుడు కొత్తగా అయ్యేదేంటి? కొత్తగా అయ్యేదేముంది? అంటే చిరంజీవి ఏదో గవర్నరు ఇట్లాంటి ఏదో అవుతాడు. చిరంజీవి అనబడేటటువంటి మహానుభావుడికి రాష్ట్రపతి అవకాశం ఉంది. గవర్నర్ అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్ అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? ఆయన తీసుకోవాలి. ఎందుకు ముందుకి వెనక్కి ఆలోచిస్తున్నాడు? నేను అటువైపు వెళితే తరువాత పరిస్థితులు ఏమిటి? నా కర్మ కొద్దీ రాజకీయాల్లోకి రాకముందు ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 7 ఎకరాల వెనకాల ఒక తెల్ల బిల్డింగ్‌లో వాళ్ళ ఆఫీస్ ఉండేదప్పుడు. అక్కడికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఇది ఎక్కువ కాలం ఉండదు అని అన్నా. నేను అప్పుడు చిక్కడపల్లిలో ఉండేవాడిని. డబ్బులు పోసి టికెట్లు కొనుక్కున్నోళ్ళు అబ్బో! చాలామందే వచ్చారు. అది అనవసరం. నేను చాలా క్లియర్‌గా చెప్పా. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా విలీనం అవుతుంది. నిలబడదు. చిరంజీవి గారు ముఖ్యమంత్రి. ఎప్పటికీ గాడు. ఎప్పటికీ కాడు. కానీ కేంద్ర స్థాయి గౌరవాలు, సత్కారాలు అబ్బో! బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రిక్షా దొక్కే స్థితి కూడా ఉంటుంది అనన్నా. ఏమన్నాను? రిక్షా దొక్కే స్థితి కూడా ఇది ఎవరికి చెప్పానో మీరు అడ్రస్‌లు ఇస్తా కావాలంటే వెళ్లి కనుక్కోండి. వీడు నిజం చెప్తున్నాడో, సొల్లు వాగుతున్నాడో వాళ్ళే చెప్తారు. 'రిక్షావోడు' అనే సినిమాలో రిక్షా దొక్కాడు. హ్మ్. ఇలా అనుకోలేదు ఇంకోలా మీ బొంద రిక్షా కూడా దొక్కుతాడు. తన ప్రాభవం, తనకున్న ఇమేజు, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగు ఇవన్నీ పక్కన పెట్టి
ఇంకా నేను డౌన్ టు ఎర్త్గానే బతుకుతున్నా, నాకు అహంకారం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం అది అని చెప్పా. అవునా? ముఖ్యమంత్రి అయ్యాడా? కేంద్ర మంత్రి అయ్యాడు. పార్టీ విలీనమైంది. తర్వాత మళ్ళీ నన్ను దొబ్బులు పెట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, నానా మాటలు మాట్లాడిన వాళ్ళు వచ్చి ఆశీర్వచనం తీసుకొని మా భవిష్యత్తు ఏంటి గురువుగారు అని అడిగారు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? అటువంటి వాళ్ళతో ఏం చెప్తానంటే, నాకన్నా గొప్పవాళ్ళు, గొప్ప జాతక శిఖామణులు, అద్భుతంగా జాతకం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్పారు. ఎందుకని? ఒకసారి నన్ను వద్దు అనుకుంటే వాళ్ళకి నా నుంచి నమస్కారం తప్ప ఇంకేం ఉండదు. ఏముండదు. ఎందుకంటే నా నాన్నని అవమానించిన తర్వాత ఎవరైతే నాకేంటి రైట్. అంతే. రైట్. ఇక తెలంగాణకు వద్దాం. హ్మ్. మరి తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు మిశ్రమ స్పందన వస్తుంది. ఆ, మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆల్రెడీ అంతకుముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది, తుడిచిపెట్టుకుపోతుంది అని అన్నారు. తర్వాత నాకు ఎవరో చెప్పారు 300 400 వాళ్ళే ఉన్నారు అని. అయితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంతమంది పీఠం మాదే, అది మాదే, ఇది మాదే, అస్సలు కంగారు పడకండి. మిశ్రమ ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ పురుడు పోసుకుంటుంది, ప్రాభవం పెరుగుతుంది, అందులో అనుమానం లేదు. ఓకే. మరి ఆగస్టు నుంచి ఏదో సంక్షోభం అంటున్నారు తెలంగాణ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి జాతక రీత్యా ఇట్లేదో అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను అన్న, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు, మొన్న డిసెంబర్ కాదు, అంతకుముందు డిసెంబర్లో చెప్పా. మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి 18 నుంచి 19 నెలల గడ్డు కాలం ఉంది. ఈ కాలంలో ప్రతి నెల భయంకరంగా ఏదో ఒక ఇష్యూ మీద మెడకి చుట్టుకుంటూనే ఉంటాయి. ఈ 19 నెలలు దాటితే పట్టుకోమనేవాడు ఉండడు. కానీ 19 నెలలు ప్రతి అడుగు ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అలా ఉండాలి. విపరీతమైన ఢిల్లీ పర్యటనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. తనలోనే తనకి సంబంధించిన వాళ్ళే తనని ఎద్దేవా చేస్తారు, విమర్శిస్తారు. తన పార్టీ వాళ్ళే, తన చుట్టూతా ఉండేవాళ్లే పక్కకొచ్చి మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతాయని ఆనాడే చెప్పా. గడచిన 11 నెలలు అదేగా. అది మొత్తం అదే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనబడేటటువంటి ఆ వ్యక్తి మనవాడు కాదు, బయట నుంచి వచ్చాడు, మనల్ని ఏలుతున్నాడు. ఈ బాధ చాలామంది సీనియర్లకు ఉంది. 4 కోళ్ళని పట్టుకొని లాగడానికి సిద్ధంగా ఉన్నారు, అవకాశం దొరకట్ల. అది కానీ 19 నెలల గడువు గడిస్తే ఇక తర్వాత ఆ 19 నెలల గడువు ఎప్పుడు? ఇంకొక 4 నెలలే కదా, అయిపోయింది. ఆ డిసెంబర్ నుంచి మొన్న డిసెంబర్కి 12, 13 ఇంకేముంది, ఇంకో 4-5 నెలలు మొత్తం. ఈ 5 నెలలు దాటిందంటే మాత్రం ఇక పట్టుకోలేరు ఎవరు. దాటుతాడా? చూడాలి. కష్టకాలం, కష్టకాలం, ఓకే. అందులో అనుమానం లేదు. ఓకే. తన వాళ్ళే తనని ద్వేషిస్తారు. ఉమ్.